అదిగో నేను అనుకున్నట్లే అన్నది. గుడిలోని బొమ్మలాగా నిలువులో నిల్చుండి పురాణములకు ఉపక్రమించినారు. అన్నయ్య, ఎన్నయో పద్యములు కాలేదన్నయ్య. ఇదిగో ఇప్పుడే ప్రారంభించాం. నేడింత ఆలస్యమైనదేమన్నయ్య. అమ్మాయి, నా అవస్థ ఏం చెప్పుదును. పైన బట్ట వేసుకొని నడవడానికి వచ్చేసరికి పడబెట్టి నోడించి పడిపోయినట్టు మీ వదిన తుసుక్కుని తొమ్మిది. ఆ వెనుక తుమ్ము మందులకు మంచి తొందరు కదా అని మనస్సు సరి చేసుకొని వీధి వచ్చేసరికి నల్లటి పిల్లి ఎదురు. ఆ పడ లోపలిపోయి మీ వదిన రెండు తిట్టి భయపడ్డ దండమున వేసి శాపవీత రవంత చేపు చతికిలబడి మరలా ప్రయాణమై వీధి భూమిలోనికి వచ్చింది కదా. నమ్మిన ఆచారం లేదు. కొత్త కూడా చేత పుచ్చుకుని చక్కగా ఎదురైనది. అంతలో నాకు ఎక్కడలేని కోపం వచ్చింది మిత్రమా. ఆయనను రెండు దుశ్శకనములు ఒక శకునితో సమానమన్నమాట జ్ఞప్తికి వచ్చి హరినామస్మరణ చేసుకుంటూ చక్కగా వచ్చినాను. ఆయనను దుశ్శకన ఫలం ఊరకనే పోవు నా మిత్రమా. ఏడుగడికి వస్తానికి నా వాడు మాయమైన మీ నాన్నగారు పట్టణమంతి విడిచి ఏ దీవెన కాపులు ఎందుకు పెట్టినారో కానీ ప్రతిదినము వచ్చిపో మామంటే వాడు ఒక కష్టముగా ఉన్నదయ్యా. అంతటి గొంతు బదులట్టు అరవగా ఆ పొడవాడు ఏ కళ్ళు పొందిన ఊడిపడి నన్ను ఇవాళ పడేస్తున్నాడు. ఆయనను దుశ్శకన ఫలము దైవం వల్లే మరలా ఇచ్చారు ప్రత్యక్షమైనదయ్యా. ఎట్లేమిటి వినవలసిన పురాణము కొంత వికలమైపోయినది కదా. మిత్రమా, నీవి వినవలసినంత ఏమీ మించిపోలేదు. ఇంకనూ నిన్నటి ప్రతివతా ధర్మఘట్టములోనే ఉన్నామయ్యా. ఏమిటేమిటి ప్రతివతా ధర్మఘట్టములా? అవేనయ్యా నాకు ముఖ్యంగా కావలసినవి. అవి మించిపోయినందుకే ఇంత వ్యాకుల పడుతున్నాను. మిత్రమా, నీవు పురుషుడు కదా. మిత్రమా, నీవు పురుషుడు కదా, ప్రతివతా ధర్మముల పట్ల నీకింత పామరం ఎందులకవు? అనుకున్నాను మీకు ఆ సందేహం వస్తుందని. నాకు అనుకొనివా నా భార్యకు ఉపదేశించిన మిత్రము ధర్మములు ఎవరు పరులకు ఉపదేశించడానికే కదా. అమ్మాయి, మీ ఆయన చిలక పలుకులు రావలేదని చదువుతున్నానన్నయ్య. ధనీ అధనుడు రూపసి యొప్పనివాడు వివేకి మూఢ భావుడు అరోగుడు అనగతి రోగుడనగా అంగనపతి పాటింపవలయో కామధ్వంసీ మా చెల్ల ఎంత చక్కగా పాడిందో వినవటయ్యా. వాహ్ 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 వాహ్. వరహాలకెత్తైన పద్యం మిత్రమా. ఈ పద్యమును తర్వాత వల్లివేసింది కానీ పద్య భావం అంతయు అరటి పని నడిచినట్టు విడిదీసి చెప్పండి. భక్త ధనవంతుడు కానిము, దరిద్రుడు కానిము, రూపవంతుడు కానిము, కురూపవంతుడు కానిము, ఆరోగ్యవంతుడు కానిము, అనారోగ్యవంతుడు కానీ భార్య అతనిని భక్తితో సేవించవలనని దీని భావన. మహానుభావుడు కవి బ్రహ్మ ఏం పద్యం రాసినాడు మిత్రమా. ఆ తడుపుడు బ్రతిక ఉన్నచో పడదీసి పట్టడు పచ్చదార నోడు కొరగబోదునయ్యా. ఈ పద్యం వినిపించింది మా ఇంటి తోడు మరీ లేవదు మిత్రమా. మా ఇంటి ఎదురు వ్యాపారి పంతులు మూడో పెళ్ళాము. కంటే కాసుల పేరు వాని పేర్లు ఏమో నాకు రావు కానీ నగలన్నీ వంటి మీద దిగేసుకొని బులాకి బొమ్మల గుమ్మంలో నుంచినప్పుడల్లా నాకు ఆ పిల్లని చూపి నేను అలాగ దిగవేయకపోతే నడిగే మాటలు మూతి విరుపులు, ముక్కు విరుపులు, విసవిసలు, రొసరొసలు సామాన్య మా మిత్రమా. ఆ పైన నా కన్నులు గుంట కన్నులు ఉంటాయి, నా ముక్కు బుర్రముకట, నా దవడలు చప్పిడి దవడలు, దగ్గరకు వచ్చిన పొడుము కప్పడ మాట్లాడిన తుపారుడమ్మాయి. అసలు నా రూపంను చూసి పెళ్లి నాడే అసహ్యపడిందట. ఏమిటి పల్లకిలు తలబతుకుని కూర్చొని 10 వాళ్ళందరికైనాట. భర్త ఎంత కురూపి అయినను భార్య అతను కాళ్ళు కడిగి నెత్తను చల్లుకొని తీరవలసింది పురాణ విధముగా ఘోషించుడా. దానికి తగ్గేమో ఇప్పుడు చాలా. అన్నయ్య, మా వదిన చక్కగా చదువుకున్నదే కదా మరి. అదే నమ్ముడు వచ్చిన చిక్కంతా అందుకే ఆయనకి ఇంత అదిరిపాటు. ఆయన ఇప్పుడు ఆడంగులు కరమ్మాయి
మర్యాదలు మాసిపోయి కట్టుబాట్లు కాలిపోయి అన్ని బాటలు పదర కలిసి ఎగ్గు సిగ్గులు ఏట కలిసి పనికి మాల వేషాలు పట్టరాని రోషాలు రచ్చలకెక్కి రాద్ధాంతాలు సీమల దాటి సిద్ధాంతాలు. మిత్రమా, కొంతకాలం ఈ విధముగా గడిచినచో మన మగవారి నోట మన్నే కదటయ్యా. అబ్బాయి పిలవమంగళ పోయి వచ్చేది. అన్నయ్య, మామగారు నేడు స్వయముగా వచ్చి పిలిచినారు ఎందులక మన పురాణము మాట కలుపుటకు. ఇదంతా ఇందాక సెకండ్ ఫలమేనమ్మా. కాదులే అన్నయ్య. చెడు శకునము, చెడు కలయులు, చెడు భయములు, చెడు గ్రహములు, చెడు చెడు పంథములు యముగా. అదిగో వచ్చునే ఉన్నారన్నయ్య. మా నాన్నగారు వ్యాపారమంతయు నా మీద విడిచి తాను విశ్రాంతి గైకొన నిశ్చయించుకున్నాడు కనుక నాథ, అట్లయినా మీకు కార్యభారం అధికమై ఆయాసము కలుగునేమో కదా స్వామి. అవును, నాకును అదే భయం కలదు. కానీ తండ్రి గారి విశ్రాంతి నిమిత్తమై తలవగ్గదలుచుకున్నాను. ప్రాయము వచ్చినంత గృహభావము ముంపునదాకి కదికి యుగ కూరుతోండ కగువైన విరామమే మౌతు సపర్యలు నాకు రాధా, లోనికి ఎగి నాకు బట్టలు తీసుకుని రమ్ము, నేను కార్యస్థానంకు వెళ్ళవలేను. మిత్రమా, మిత్రమా, యుక్తం వచ్చిన ప్రతి యువకుడు తండ్రి గారికి చేయవలసిన సేవలు ఇది కదా. నేను చిన్ననాడే మా నాన్నగారికి చాలా విశ్రాంతి కలిగించినానయ్యా. ఎట్లంటావా, ఆయన పొడుపు గుడలు పగలగొట్టి ప్రతి దినము పొడుపు తయారు చేసుకుని అవస్థ నివారించినాను. కొల్లాయి కూడా గోచలు కింద ప్రతి దినము పొడుపుగా నమస్సు కూడా తప్పించినాను. ముచ్చటగా మూడవది పంచాంగములు చించి గాలిపటములు కట్టి ప్రతి దినము వచ్చిపోయి వంటకు ముహూర్తములు బెడ్ బాధ కూడా తప్పించినానయ్యా. ఇంకొక సందేహం ఉన్నది, మరిగి దుర్విటుడు మరిగి దుర్విటుడు తనదు ధర్మ పత్ని విధంబుగాను సంతమును వ్యాపార చింతనవి
మిత్రమా, మనకెన్ని కార్యముల మీద పడాను, మన గోష్ఠికి ఎన్నడూనూ భంగములా నేను. చూడు ధన్యాసి కుమ్మర పువ్వు పంకమున ద్రుమరుతూ మణిడమును మేనలే చంబునంతకుండా అనేతరముందు నందుతురుగాగా మిత్రమా మిత్రమా, మీరు నూతనముగా కార్యస్థానంలోకి పోతున్నావు కనుక భగవన్నామ స్మరణ చేసుకో. అన్నగారు